ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు ఎక్కడ మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు ఆ వీడియోలని మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఈరోజు ఉదయం నుంచి ఆపరేషన్ సింధూర్ గురించి మనం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఒక ఉద్విగ్నభరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. ఆ ఉద్విగ్నభరిత వాతావరణంలోంచి ఇప్పుడప్పుడే బయటపడే ఆస్కారం అవకాశం కూడా కనిపించట్లేదు. సో దాని మీద ఉదయం నుంచి అనేక వీడియోలు కూడా ఆదాన్ టెలికాస్ట్ చేసింది, అనేక అంశాలు కూడా మేము మాట్లాడాం. కొంచెం జస్ట్ ఒక చిన్న బ్రేక్ అన్నట్టుగా మళ్ళీ మన పొలిటికల్ అంశాలకు వచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాస్త అంటే ఆపరేషన్ సింధూర్, మన సైనిక దళాల యొక్క ప్రజ్ఞా పాఠవాలు, వాళ్ళు ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలు, ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి కొన్ని కీలకమైనటువంటి పొలిటికల్ అంశాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక కీలక పరిణామం జరిగింది. పెద్దగా మీడియాలో కూడా ఎక్కడ ఈ అంశం గురించి రిపోర్ట్ అయినట్టుగా అయితే కనిపించట్లేదు. ఎందుకు ఆ అంశాన్ని కీలక పరిణామం అంటే మీడియా కూడా రిపోర్ట్ చేయనటువంటి అంశాన్ని నేను కీలక పరిణామం అని చెప్పేసి ఎందుకు అంటున్నానయ్యా అంటే, ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. చాలా స్పీడ్గా వెడుతున్నటువంటి కేసు ఎందుకో నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి అయితే వ్యవహారం అయితే కనిపిస్తోంది. కొన్ని కేసులు చాలా ఫాస్ట్గా పెడుతున్నాయి, అవసరమే. వాటిలో ఇది కూడా ఉంటుంది, చాలా ఫాస్ట్గా పెడుతుంది, చాలా సత్వరంగా న్యాయం జరుగుతుంది అనుకున్న కేసు విచిత్రంగా చాలా ఆలస్యం అవుతోంది. ఏంటా కేసు, ఎందుకు ఆలస్యం అవుతోంది, ఏంటా పరిస్థితి అనేది నేను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి కేసుల జాబితా, అందులో చాలా వేగంగా పెడుతున్నటువంటి అంశాలు మనం ఒక్కసారి చూసినట్లయితే, ఫస్ట్గా మనం చెప్పుకోవాల్సినటువంటి కేసు ఏదైనా ఉందయా అంటే అది లిక్కర్ స్కామ్ కేసు అన్నమాట. లిక్కర్ స్కామ్ అంశం. సో లిక్కర్ స్కామ్ అంశంలో చాలా పురోగతి కనిపిస్తోంది. ఎంత పురోగతి అంటే ఆశించిన దానికన్నా ఎక్కువగా పురోగతి అయితే కనిపిస్తోంది. ఇంత స్పీడ్గా జరుగుతుందని కూడా అనుకోవాలి. వివరంగా చూస్తే మనం కేశరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత మిథున్ రెడ్డి అతను విచారణకు హాజరయ్యాడు. అతని బెయిల్ కూడా ఆల్రెడీ ముందస్తు బెయిల్ వరకు సుప్రీంకోర్టుకు వెళ్ళి ప్రయత్నం చేసుకుంటే అది జరగల. మొత్తానికి అతను కూడా ఫిక్స్ అయిపోయాడు. సాయిరెడ్డి కీలక వాంగ్మూలం ఇచ్చాడు. రేపటి రోజున సాయిరెడ్డి ఇంకా వెల్లడించబోయే విషయాలు కీలకం కాబోతున్నాయి. సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్టు, బోనేటి చాణక్య అరెస్టు, పిఏ దీపక్ అరెస్టు, ధనుంజయ రెడ్డికి చొక్కెదురు, కృష్ణమోహన్ రెడ్డికి చొక్కెదురు, గోవింద బాలాజీకి చొక్కెదురు. వీళ్ళ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు లాంటి వాళ్ళమన్నమాట. గోవింద బాలాజీ అయితే ఏకంగా భారతీ సిమెంట్స్లో కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డికి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి ఇదిగో కత్తిచ్చి గొంతు కోసేసుకోండి, చచ్చిపోండి అంటే మరో మాట మాట్లాడకుండా ఆలోచించకుండా చచ్చిపోయేటటువంటి టైపు. వీళ్ళకు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే దొరకల. వీళ్ళని ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కోర్టులు కూడా వ్యాఖ్యానించాయి. అంటే అనుకున్న దానికన్నా చాలా వేగంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డిని తాకటం ఒకటే తరువాయి. అది కూడా ఈ స్పీడ్తో కనుక కంటిన్యూ చేస్తే తొందరలోనే జగన్మోహన్ రెడ్డిని లెక్కర్ కేసు తాకేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళందరూ, ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళందరూ, అందరు సమస్తం ఇందులోనే ఉన్నారు. కాబట్టి ఇది చాలా వేగంగా పెడుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ అసలు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానివ్వండి, లెక్కర్ కేసు అనేది ఇంత ప్రాధాన్యత సంతరించుకుంటుందని చెప్పేసి ఎవరు అనుకోవాలి. అనుకోని కేసు చాలా అనుకోని వేగంతో పెడుతోంది. ఇక ఇంకో కేసు చూద్దాం. వల్లభనేని వంశీ అరెస్టు, జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు. వల్లభనేని వంశీ దాదాపుగా 84 రోజులు 12 వారాలుగా జైల్లో ఉన్నాడు. 2025 ఫిబ్రవరి 13న అరెస్ట్ అయ్యాడనమాట. సో అంటే దాదాపు 84 రోజులు పూర్తయిపోయింది. వంశీ రిమాండ్లో ఉండగా 7 సార్లు రిమాండ్ పొడిగించబడింది. ఫిబ్రవరి 25 నుంచి ఫిబ్రవరి 25, మార్చి 11, మార్చి 25, మార్చి 28, ఏప్రిల్ 8, ఏప్రిల్ 9, మే 6, రేపు మే 13 వరకు రిమాండ్ ఉంది. అంటే 7 సార్లు రిమాండ్ పొడిగించబడింది. వంశీ ఇప్పట్లో మళ్ళీ బయట బాహ్య ప్రపంచాన్ని చూసే అవకాశం కూడా కనిపించలేనంతగా పరిస్థితి ఉంది. ఆ తర్వాత వంశీ బెయిల్ పిటిషన్లు 4 సార్లు తిరస్కరించబడ్డాయి. ఫిబ్రవరి 20 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
టీడీపీ ఆఫీసులో దాడి కేసులో మార్చి 27 సిఐడి కోర్టు, మార్చి 28 సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, ఏప్రిల్ 21 హైకోర్టు భూమి కబ్జా కేసు వాయిదా వేసిందనమాట. అంటే 4 సార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి, 7 సార్లు రిమాండ్ పొడిగించబడ్డింది. 84 రోజులుగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు. చాలా అనుకోని సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి ఒకటొకటి అసలు ఇంత వేగంగా పెడుతుంది, ఈ రకంగా ఇంత ఫాస్ట్గా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ఎవరూ ఊహించలా. కానీ అనూహ్యంగా ఈ కేసు వేగంగా పెడుతుంది. ఇంకోటి చూద్దాం, కాదంబరి జత్వానీ కేసు. ఇది అంత వేగంగా కాకపోయినా, మిగతా కేసులతో పోల్చి అంత వేగంగా కాకపోయినా కానీ ఇందులో కూడా కొన్ని పరిణామాలు ఉంటాయి. తాజాగా సీతారామాంజనేయుల్ని అరెస్ట్ చేశారు ఇదే అంశం మీద. కుక్కల విద్యాసాగర్ గతంలోనే అరెస్ట్ కాబడ్డాడు. అరెస్ట్ అయిన తర్వాత కుక్కల విద్యాసాగర్కి బెయిల్ కూడా వచ్చింది. తేరా చూస్తే క్రాంతి రాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళందరూ సస్పెండ్ అయి బయట కూర్చున్న పరిస్థితి. వీళ్ళతో పాటుగా ఏసీపీ హనుమంతరావు, సిఐ సత్యనారాయణ వంటి వాళ్ళు బోలెడు మంది సస్పెండ్ అయి విధుల్లోంచి తొలగించబడి బయట కూర్చున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే జత్వానీ కేసు కూడా ఎంతో కొంత వేగం కదులుతోంది. కానీ ఈ ఒక్క కేసు మాత్రం పెద్దగా పురోగతి, పెద్దగా వేగం అయితే అనిపిస్తుంది. ఆ మధ్య కొంచెం కదలికి వచ్చింది తప్ప. ఏం కేసు అయ్యా అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. ఎస్, అసలు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఇంకేముంది, అసలు అధికారంలోకి రావడంతోనే విశ్వరూపం చూపిస్తాడు రఘురామకృష్ణరాజు, వదిలిపెట్టాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇందులో తులసిబాబు అనేటటువంటి వ్యక్తికి జైల్లో పెట్టారు. ఆ తర్వాత విజయపాల్ జైలుకి వెళ్ళాడు, బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా డాక్టర్ ప్రభావతికి ఈరోజు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందట. ఇదే అంశం నేను చెప్పదలుచుకుంది. పెద్దగా మీడియాలో కూడా ఎక్కడ రిపోర్ట్ అవున అంశం ఏంటంటే డాక్టర్ నీలం ప్రభావతికి సుప్రీంకోర్టు కూడా బెయిల్ మంజూరు చేస్తూ మీరు విచారణకు సహకరించాలని చెప్పేసి అయితే ఒక చిన్న కండిషన్ కూడా పెట్టేసింది. ఇందులో తులసిబాబు అరెస్టు, విజయపాల్ అరెస్టు తప్ప మిగతా ఎవరి అరెస్టులు జరగలేదు. అసలు అప్పటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ని ఇంతవరకు విచారణకే పిలిపించలేదు. సునీల్ నాయక్ అనేటటువంటి అతను ఏకంగా ఢిల్లీలోనో బీహార్లోనో కూర్చొని ఉన్నాడు. అక్కడి నుంచి ఇంతవరకు నేను రాను అని చెప్పేసి మొండికేస్తున్నాడు తప్ప అతన్ని విచారణకు కూడా తీసుకురాలేదు. ఇందుట్లో చర్యలు ఏమీ లేవనేది మొదటి నుంచి రఘురామకృష్ణరాజు చెప్తున్న మాట. వేగంగా ఈ కేసు కదలట్లేదనేది మొదటి నుంచి రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఈ అంశాన్ని బట్టి చూసిన ఆఖరికి ప్రభావతికి కూడా బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో కేవలం విజయపాలు, తులసిబాబు అరెస్టుతోనే ఈ కేసు ఇలాగే ముగిసిపోతుందా? అసలు సునీల్ని ఇంతవరకు ఎందుకు పిలవలేదు? సునీల్ నాయక్ని ఎందుకు తెప్పించలేదు? ఇందుట్లో కూడా సీతారామాంజనేయుల పాత్ర ప్రమేయం ఉంది. మరి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి లోపల కూర్చున్నాడు కాబట్టి ఆయన ఏమన్నా ఈ కేసులో విచారిస్తారా? ఈ కేసు కూడా బలంగా, ఈ అంశాన్ని కూడా బలంగా సీతారామాంజనేయులు ప్రయోగిస్తారనేది అయితే తెలియని పరిస్థితి. బహుశా A2 గానో A3 గానో జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చారు. అసలు వీళ్ళనేంత వరకు విచారించలేదంటే జగన్మోహన్ రెడ్డి కనీసం నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉందా? జగన్మోహన్ రెడ్డి వరకు వెడుతుందా? వెడితే ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు ఆయన విచారణకు పిలిపించాలి? ఎప్పుడు ఆయన పాత్ర ప్రమేయాన్ని నిరూపించాలనేది అయితే $1 మిలియన్ ప్రశ్నే. పాపం రఘురామకృష్ణరాజు మొదటి నుంచి ఈ అంశం మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. సమయం సందర్భం చిక్కినప్పుడల్లా పోరాడుతున్నాడు, గట్టిగా నిలదీస్తున్నాడు. అయినా ఎందుకో మరి అది దురదృష్టమా మరోటో తెలియదు కానీ ఇందుట్లో పెద్దగా పురోగతి అయితే కనిపించట్లేదు. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్గా 2-3 తీసుకున్నాం. వాటిలో ఉన్నటువంటి పురోగతి కూడా దీని మీద ఎందుకో కనిపించట్లా. అవి వెడుతున్నటువంటి స్పీడ్లో కూడా ఇవెందుకో వెళ్ళట్లేదు. ఈ కేసు ఎందుకో వెళ్ళట్లేదు. ఒక్కసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. కారణాలు కూడా చాలా సుస్పష్టం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలకంగా చర్యలు తీసుకుంటే, ముందడుగు వేస్తే, ఫాస్ట్గా చేసినట్టయితే ఒక మంచి సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మా వాణ్ణి అన్యాయంగా ఎవరు బాధించినా, మా నాయకుడిని కానీ మా కార్యకర్తను కానీ ఎవరు అన్యాయంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేసినా, బాధించినా, కష్టపెట్టినా, నష్టపరిచినా మేము ఊరుకోము, ఇంతకి 2 ఇచ్చి తీరతాము, అది చట్టపరంగానే పెడతాము, ఖచ్చితంగా శిక్షించి తీరతాము అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చే గోల్డెన్ ఛాన్స్ని ఎందుకో మిస్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా పోయింది ఏమీ లేదు. ఇంకా
పాలనలోకి వచ్చే సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇప్పటి నుంచైనా సరే స్పీడ్ పెంచినట్టయితే ఇందులో అభూత కల్పనే అవసరం లేదు. నిజంగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ జరిగిందా, జరిగితే ఎలా జరిగింది, ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ పాత్ర ప్రమేయం ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, ఏం తేలుస్తారు, టెక్నికల్ ఎవిడెన్స్ ఏంటి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఇవన్నిటినీ కనుక ఖచ్చితంగా ముందు పెట్టి విచారణ చేస్తే అన్ని విషయాలు తేలిపోతాయి. గుట్టంతా పూర్తి స్థాయిలో రట్టయ్యే ఛాన్స్ ఉంది. ఇక తులసిబాబు వంటి వాళ్ళకి తెలుగుదేశం నేతలు కొమ్ము కాస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా తుడి చేసినట్టు అవుతుంది. మాకు తనాపర అనే భేదం లేదు, తప్పు చేసిన వాళ్ళ ఎవరినైనా సరే మేము శిక్షిస్తాం, వాళ్ళకు అండగా ఉన్న ఎవరినైనా సరే మేము బొక్కలో తోస్తాం అని చెప్పేసి ఒక క్లియర్ కట్ సందేశం ఇవ్వటానికి ఇంతకు మించిన ఛాన్స్, ఇంతకు మించిన గోల్డెన్ ఆపర్చునిటీ మరొకటి రాదు. కాబట్టి మేము కార్యకర్తని నాయకుల్ని కాపాడుకుంటాం అని నోటి మాటగా చెప్పడం కన్నా ఇలాంటి కేసులో పురోగతి చూపించి వేగం పెంచి బాధితుడైనటువంటి రఘురామకృష్ణరాజు గనుక న్యాయం చేయగలిగినట్టయితే మంచి సందేశం, గొప్ప సందేశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆలోచించుకోవాల్సినటువంటి తరుణం ఇదన్నమాట. ఎందుకంటే ప్రభావతి వంటి వాళ్ళకు కూడా బెయిల్ వచ్చిందంటే ఎందుకంటే వాళ్లే కదా రిపోర్ట్ మార్చారు, తప్పుడు రిపోర్ట్ తయారు చేశారు, దెబ్బలు కళ్ళకు కనిపిస్తున్నా సరే అబ్బాయి ఒంటి మీద గీత కూడా పడలేదని చెప్పేసి అడ్డగోలుగా దుర్మార్గంగా అబద్ధాలు ప్రచారం చేసి అబద్ధాలు ఆడి రిపోర్ట్లు ఇచ్చి ఏకంగా ఆయన మీద హత్యా ప్రయత్నం జరగటానికి కారణమయ్యారు. ఒక రకంగా హత్యా ప్రయత్నం చేసిన వాళ్లకు కొమ్ము కాచారనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళ పాత్ర ప్రమేయం తేల్చాలి, ఇందులో విచారణకు ఇంకా పిలవని వాళ్ళని పిలవాలి, వాళ్ళ అంతు చూడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. చూద్దాం ఏం చేయబోతున్నారు.